ఓకే. అప్పుడు అయిందండి సీజ్ ఫైర్. హ్మ్. ఇప్పుడు జెడ్ వరకు ఆల్ఫబెట్స్ ఉన్నాయి అండ్ జెడ్ వరకు మనకు పోవచ్చు. సో వీ పాజ్డ్ ఇట్ అట్ బి, ఎందుకంటే మనం చేసింది వాస్ ఫర్ అ స్పెసిఫిక్ పర్పస్ అండి. మనం యాక్చువల్లీ ఇనిషియేట్ చేసింది టు కాజ్ డ్యామేజ్ టు టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హ్మ్. అది అది మన ఎయిమ్. అది అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇఫ్ పాకిస్తాన్ హ్యాడ్ నాట్ రెస్పాండెడ్, మనం యాక్చువల్లీ అంటే రన్నింగ్ హ్యాండ్ వస్తారు కదా, హ్మ్. బ్లాక్ ఏ నుంచి చిన్న ఏ, రన్నింగ్ హ్యాండ్ ఏ, హ్మ్. హ్మ్. అక్కడికే అక్కడికే రావాల్సింది అవసరం ఉండదు. ఓకే. ఇట్ వుడ్ హావ్ ఫినిష్డ్. కానీ వాళ్ళు రిటాలియేట్ చేశారు. వాళ్ళు సివిలియన్ పీపుల్స్ వర్ కిల్డ్, అబౌట్ 15-16 లోకల్స్ వర్ కిల్డ్ ఇన్ కశ్మీర్. అండ్ ఆ! వాళ్ళు ఇళ్ళని చోటలు కొట్టారండి. దే టార్గెటెడ్ ప్లేసెస్ ఇన్ పంజాబ్. ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఆ లైన్ క్రాస్ చేశారు. హ్మ్. క్రాస్ చేసినప్పుడు మనం కూడా లైన్ క్రాస్ చేశాం, బట్ వీ స్టిల్ డి నాట్ గో టు సిడిఈఎఫ్జి. అక్కడ ఓకే. ఏ ప్లస్ ఉన్నాం మనం. ఇవి జస్ట్ టు టెల్ దెమ్ దట్ ఇఫ్ యూ క్రాస్ దిస్ లైన్ ఇట్ విల్ బికమ్ అన్ఎక్సెప్టబుల్. అంటే మీరు మీరు యూ కెనాట్ బేర్ ది డ్యామేజ్ దట్ వీ కెన్ కాస్ట్ యూ అని. హ్మ్. మిలిటరీ మాత్రం కాదండి. మనం మిలిటరీ చూస్తాము, శాటిలైట్ పిక్చర్లు వాళ్ళు పెడతారు, యూనో ఆర్మీ హెడ్ క్వార్టర్ బ్రీఫింగ్ నడుస్తాయి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బ్రీఫింగ్లు వస్తాయి, వాళ్ళు స్లైడ్ పెడతారు, పాకిస్తాన్ ఇది ఎయిర్ ఫీల్డ్, ఇది డ్యామేజ్ టు టెర్రర్ అని. అది మాత్రం కాదు, అది ఒక్కటి. అది ఫిజికల్ డ్యామేజ్ అండి. బిగ్గర్ డ్యామేజ్ ఇస్ కాల్డ్ ఎకనామికలీ, ఓకే. డిప్లొమాటికలీ, పొలిటికలీ. వాళ్ళు చూడండి 23 టైమ్స్ పోయారండి. చేతుల బోల్ పెట్టుకొని పోయారు, ట్రూ. ఇంటింటికి పోయారు, రోడ్ల మీద పోయారు, వేరే దేశాలకు పోయారు. బాబు నాకు డబ్బులు కావాలి, భోజనం లేదు, అన్నం లేదు, మందులు లేవు, ఏం లేవు అని. అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ మనీ. ఓకే. అది వాళ్ళ పరిస్థితి. ద బిగర్ ద బిగర్ విక్టరీ ఇస్ దేర్ అండి. బట్ ఆన్ మనం వాట్ బేసిస్ సార్ ఈ మనీ ఇవ్వడం అనేది కూడా ఆ లైన్ ఆఫ్ క్రెడిట్ కానీ లేదంటే వాటెవర్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ క్రెడిట్ కానీ మనీ బల్క్‌లో ఇవ్వడం గానీ ఆన్ వాట్ బేసిస్ దే విల్ గివ్ సార్? మేడం, ఐఎంఎఫ్ దగ్గర ఎవరికన్నా పోవచ్చు. ఇట్స్ ఓకే. క్వైట్ సింపుల్. ఐఎంఎఫ్ ఇస్ అ మనీ లెండర్ అంతే. లైక్ ఎనీ మనీ లెండర్ అండి. మనం ఎక్కడైనా పోవచ్చు. ఓకే. మీకు పాట్ మార్కెట్ పోవాలంటే పోవచ్చు, మీకు తార్నకాలు తీసుకోవాలంటే పోవచ్చు, యూ వాంట్ టు టేక్ ఇట్ నియర్ ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడ కూడా పోవచ్చు. ఓకే. ఎవ్రీబడి విల్ గివ్ కండిషన్స్. ఇప్పుడు ఆ కండిషన్స్ కూడా కష్టం అయిపోయాయండి. హ్మ్. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వేరే దేశాలండి. ఐఎంఎఫ్ ఏంది, ఐఎంఎఫ్ చెట్లు ఏం లేవు. ఐ మీన్ దెర్ ఇస్ నో మనీ ఆన్ ట్రీస్ కదా. గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఐఎంఎఫ్ కూడా ఎవరిదో డబ్బులండి. సో ఓకే. కంట్రీస్ విల్ కాంట్రిబ్యూట్ దట్ మనీ అండ్ దెర్ ఇస్ అ వెయిటేజ్ టు ది ఓట్ ఇన్ ది ఐఎంఎఫ్. ఆ ఓట్ వెయిటేజ్ లో యుఎస్ఏ ఇస్ ది హైయెస్ట్ అండి. ఓకే. ఇప్పుడు ఈ సిస్టమ్ చేసింది ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. ఇప్పుడు మనం నార్మల్లీ కీప్ టాకింగ్ కదా, యునైటెడ్ నేషన్స్ ది వాళ్ళ ఆర్కిటెక్చర్ చేంజ్ చేయాలి, హ్మ్. పర్మనెంట్ మెంబర్షిప్ మా కావాలి, ఇంకా యూనివర్సల్ రిప్రజెంటేషన్ పెరిగియాలి. సో పార్ట్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో ఐఎంఎఫ్. ఇది కూడా చేంజ్ కావాలి. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ మనీ లెండింగ్ అండి. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళు ఓకే. కండిషన్లు పెడతారు. ఓకే. ఇఫ్ దేర్ మనీ ఈజ్ నాట్ లైక్లీ టు కమ్ బ్యాక్, దే విల్ నాట్ గివ్ ద మనీ, అంతే. సో వాళ్ళు కూడా దే ఆర్ వెరీ కాన్షియస్. పాకిస్తాన్ లేకపోతే డబ్బులు కూడా రావు కదా. అవునవును. సో లైక్ అ నార్మల్ మనీ లెండింగ్ ఆపరేషన్ అండి. వీ షుడ్ నాట్ సీ మోర్ ఇంటూ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ చేసిన దానికి పెహల్గామ్ అటాక్‌కి రిటాలియేషన్‌గా మనము ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. మిసైల్ స్ట్రైక్స్ చేసాము. సో, దాని తర్వాత సెట్ ఆఫ్ సర్కమ్‌స్టాన్సెస్ ఫాలోడ్ అప్ అవుతూనే ఉన్నాయి. బట్ ఈ ఎంటైర్ సినారియోలో మనము విన్ అయ్యామా? లూజ్ అయ్యామా? అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్? ఇది గేమ్ కాదు మాదే మేడం. దీనిలో విక్టరీ, లాస్ అని లేదు. హ్మ్. మనం స్టార్ట్ చేసినప్పుడు మా ఉద్దేశం ఏమిటని ఆలోచించాలి. మోదీ గారు చెప్పారు, ఆర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ స్పోక్స్మెన్ హ్యావ్ సెడ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ వీ హ్యావ్ అచీవ్డ్. ఓకే. అంటే ఓ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డిస్మాంటిల్ చేయాలి. నౌ అది దట్ వాస్ ది గవర్నమెంట్స్ ఎయిమ్. హ్మ్. గవర్నమెంట్స్ ఎయిమ్. ఇప్పుడు నా ఏము, మీ ఏము, గవర్నమెంట్ సేమ్ నీడ్ నాట్ బి ద సేమ్. ఇది వన్ డెమోక్రాటిక్ కంట్రీ అండి. యు ఓకే. ఆర్ ఫ్రీ టు హ్యావ్ యువర్ ఒపీనియన్, ఐఎమ్ ఫ్రీ టు హ్యావ్ మై ఒపీనియన్. హ్మ్. నేను ఇప్పుడు కాదు, నేను సర్వీస్ ఉన్నప్పుడు కూడా నాతో ఎవరైనా అడిగితే ఐ వుడ్ హావ్ సెడ్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్.
దిస్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకు నాట్ ఎనఫ్? బికాస్ క్యాన్ యూ ట్రస్ట్ పాకిస్తాన్? అది వాళ్ళు మళ్ళీ చేస్తారా, చేయగలరా, ఉమ్, హ్యావ్ యూ లెఫ్ట్ కేపబిలిటీ? ఆ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ కాలేదు. దట్ వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్ అండి. ఓకే. మనం వీఆర్ నాట్, అంటే యాజ్ అ కంట్రీ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ వార్. అంటే మనం వార్ కోసం పోయాం కానీ ఎయిమ్ ఇస్ నాట్ వార్. ఎయిమ్ వాస్ టు మేక్ పీస్. ట్రూ. ఇప్పుడు ప్రజలు అడగొచ్చు, ఏం సార్ మీరు చెప్తున్నారు, హౌ కెన్ యూ వేజ్ వార్ టు మేక్ పీస్? ఓకే. చేయలేమండి, ఎక్కడ చేయలే, ఇంతవరకు మనుషులు ఉన్నంతవరకు చేయలే. యూ కెనాట్ వేజ్ వార్ టు మేక్ పీస్, బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు వేజ్ వార్ అండి. కంట్రీ ప్రెస్టీజు, ప్రైడ్, రెస్పెక్ట్, రిక్వైర్మెంట్, సర్కమ్స్టాన్స్లు వస్తాయి వేర్ యూ హ్యావ్ టు వేజ్ వార్. మెచ్యూర్ పీస్ లవింగ్ కంట్రీ అంతవరకే పోతుందండి. ఉమ్, ఒకసారి సాధించిన తర్వాత దే విల్ స్టెప్ బ్యాక్. అంటే ది ఎయిమ్ ఇస్ నాట్ టు వన్ ముక్కు పెట్టి రాయాలి, అది అది కాదు. దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్. ఓకే. దట్ ఈస్ అవర్ కంట్రీ స్టాండ్. నా పర్సనల్ స్టాండ్ నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇట్స్ నాట్ ఎనఫ్. వీ షుడ్ హ్యావ్ డన్ మోర్. ఎందుకంటే సీజ్ ఫైర్ అయినప్పుడు మనం అడగలేండి సీజ్ ఫైర్, వాడొచ్చాడు, వాళ్ళే అడిగారు సీజ్ ఫైర్ కావాలని. ఓకే. ఆ సీజ్ ఫైర్ మన టర్మ్ మీద వచ్చాయా రాలేదా, అది క్వశ్చన్. అది ఇంకా తెలుస్తుందండి యాజ్ టైమ్ గోస్ బై. ఐ థింక్ దట్ విల్ ఆల్సో అన్ఫోల్డ్. బట్ వర్ వి అహెడ్? మీ క్వశ్చన్ అడిగారు కదా, వి వర్ విక్టర్స్ ఆర్ లూజర్స్ అని. దీంట్లో విక్టర్స్ అండ్ లూజర్స్ అని లేరమ్మా. బట్ వీ వర్ అహెడ్ వెన్ ద సీజ్ ఫైర్, విజిబుల్లీ అహెడ్, అందరికి తెలుస్తుంది. ఎస్. అండ్ సీజ్ ఫైర్ తర్వాత కూడా పాకిస్తాన్ ఫైరింగ్ చేసింది ఒక సర్టెన్ టైం తర్వాత కూడా అని చెప్పి. బట్ ఈ ఎంటైర్ సినారియోలో యుఎస్ మధ్యలో వచ్చి ఐ టేకెన్ బోత్ ద, అంటే రెండు పార్టీస్ తో మాట్లాడాను అంటే లైక్ ఆఫ్ కోర్స్ అగైన్ మళ్ళీ అక్కడ బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉందా? ఎందుకంటే అఫ్ కోర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ సినారియో ఇదనేది ఎప్పటి నుండో జరుగుతుంది. సరే ఇప్పుడు ఒక పీక్ వెళ్ళింది అనుకున్నప్పుడు యుఎస్ వచ్చి నేను ఇద్దరితో మాట్లాడాను, వాళ్ళిద్దరు సీజ్ ఫైర్ ఓకే చేశారు అని చెప్పేసి ట్రంప్ వచ్చి ట్వీట్ చేయడము, ట్రంప్ నేను మీడియేటర్ గా చేసి నేను వీళ్ళని ఆపాను, ఎంతో మంది ప్రాణాలు కాపాడాను అన్నట్టుగా మాట్లాడారు. లైక్ వై డిడ్ హీ గివ్ హిమ్ దట్ ఛాన్స్? ఇప్పుడు చూడండి, ఆల్ త్రూ ద వార్ కదా, ఇప్పుడు మాత్రం కాదండి. దీని ముందు జరిగే కార్గిల్ 1971, 65, 62, దాని ముందు ఎప్పుడన్నా ఏ కంట్రీ అయినా వెన్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ మిగతా ఫారిన్ మినిస్టర్స్ తో మాటలు జరుగుతూ ఉంటాయి. ఓకే. దేర్ ఇస్ అ కాన్స్టెంట్ ఇంటర్ఫేస్ అనమాట. అందరు చెప్తాం ఇది నడుస్తుంది, ఇది అవుతుంది, బికాస్ దే హ్యావ్, ఎవ్రీబడి హ్యాస్ ఇంట్రెస్ట్ టుడే ఇన్ ఎవ్రీ అదర్ కంట్రీ. ప్లస్ దిస్ ఇస్ హౌ డిప్లొమాసీ వర్క్స్ అనమాట. ఓకే. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫార్మ్డ్. ఈ మధ్యలో వాళ్ళ ఫారెన్ సెక్రటరీ, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళకు కూడా మన ఫారెన్ సెక్రటరీలు, డిఫెన్స్ మినిస్టర్లు ఫోన్ చేసి చెప్పేవారు ఇలా నడుస్తుంది, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెన్, దిస్ ఇస్ వాట్ మే హ్యాపెన్ అని కీప్ దెమ్ ఇన్ఫార్మ్. ఆ నడిమిట్లా వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కదా, సో హీఈస్ యూస్ టు ఇలాంటి పనులు. సో వాళ్ళు చెప్పారేమో, వి హెవ్ రీచ్డ్ అ ప్లేస్ వేర్ వి మైట్ హ్యావ్, ఇలా నడుస్తుంది వాళ్ళ కావాలి ఇదని. ఓకే. నడిమిట్లా వారు వచ్చి అనౌన్స్ అయిపోయింది, సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పారు. అది వాళ్ళ పర్సనాలిటీ. ఇంకోటి ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ద ఫ్యాక్ట్ ఇస్ దెర్ ఇస్ వన్ కంట్రీ విచ్ ఇస్ ద నంబర్ 1 పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి ఇప్పుడు. దట్ ఈస్ స్టిల్ ద యుఎస్. వారు చెప్పింది మనం వింటామా వినమా వేరే విషయం, కానీ కరెంట్లీ ఇట్ ఈస్ అమాంగ్స్ట్ ద మోర్ పవర్ఫుల్ కంట్రీ. ప్లస్ వాళ్ళ ప్రెసిడెంట్ పర్సనాలిటీ, అది క్రెడిట్, అన్నిటికీ వానికి క్రెడిట్ కావాలి కదా. సో ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. We have still given or gone into a ceasefire when it was okay with us. Laid out have been achieved అని. దాని తర్వాత we have gone for a ceasefire. ఓకే. అదే ఇప్పుడు క్రెడిట్ ఇవ్వకపోవడమా అన్నది కాదు, కానీ ఈ సీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్లీ మనకు కావాల్సింది పీస్ కాబట్టి ఓకే చలో లేలో కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే.
ఎస్. కరెక్ట్. అండ్ ఆల్సో వార్ ఈజ్ నాట్ రొమాంటిక్, నాట్ యువర్ బాలీవుడ్ మూవీ అని ఎక్స్ ఆర్మీ చీఫ్ మేజర్ నరవణే గారు చెప్పారు. అంటే ఏదైనా పీస్ తో డిప్లొమసీతో మనం సార్ట్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్, దెన్ లేటర్ కమ్స్ వార్ అని చెప్పేసి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియన్స్ ఎంత మనకి ఇష్యూ గురించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ థింగ్స్ అంతే, వార్ చేయాలి, పాకిస్తాన్ ని ఉండనివ్వద్దు అని చెప్పేసి జనరలీ ఎవరైనా సరే అలా మాట్లాడేస్తుంటారు చాలా ఈజీగా. ఎంత 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 దూరం మనం వార్ ఫ్రంట్ నుంచి ఉన్నామో మేడం, అంత వార్ కావాలని అడుగుతాం. ద క్లోజర్ యు ఆర్ టు ద వార్, ద లెస్ లైక్లీ యూ విల్ వాంట్ వార్. ఓకే. అందరు అడుగుతారు కదా, మన హైదరాబాద్ స్ట్రీట్ లా చిలకలు కూడా క్రాస్ చేయి, నారాయణ కూడా క్రాస్ రోడ్స్, అందరు అడుగుతారు యూనో వార్ కావాలి, యుద్ధం కావాలి, మనం పోవాలి, పాకిస్తాన్ ఫైట్ చేయాలి, ఆఫ్ ద మ్యాప్ అని. అలా నడవదండి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇంకోటి ఏంటంటే, వెన్ ఫుల్ స్కేల్ వార్ హ్యాపెన్స్, లక్షల్లో చనిపోతారు. లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. అది మీకు కావాలన్నా ఈజ్ ద క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రెస్లింగ్ మ్యాచ్ కాదండి. పోయేసి అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ రెఫ్యూ చేయబట్టుకొని రెడ్ ఇస్ ద విన్నర్, బ్లూ అలా కాదు. లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై, crores of property will be written off. అంటే మనం కష్టపడుతున్నామండి. మొన్న చెప్పాము దట్ వీఆర్ ద 4th largest economy, we have overtaken Japan, we have gone to $4.187 trillion. జపాన్ ఏమో 4.186. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.